నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞానగీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి? చదవటం వల్ల మనం పొందేదేమిటి? ఏ వయసులో చదవాలి? ఏం నేర్చుకోవాలి? భగవద్గీత అసలు ఏం చెబుతోంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ఎందుకే చదవాలి అంటే జీవితంలో క్లారిటీ కోసం. భగవద్గీత చదివితే ఏమొస్తుందన్నారు కదా, అర్జునుడికి ఏమొచ్చిందో ఆలోచిద్దాం. భగవద్గీత అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా విన్నావా, బాగా విన్నావా అన్నాడు. ఏమర్థమైంది అన్నట్టుగా. అప్పుడు అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. అచ్యుత పరమాత్మ, నీ దయ వలన నా అజ్ఞానం తొలగిపోయినది. మొట్టమొదటి పాయింట్. నాకు జ్ఞానము లభించినది. రెండో పాయింట్, సందేహములన్నీ తొలగినవి. ఇప్పుడు కర్తవ్య నిష్టలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు బోధించావో, ఇప్పుడు నేనే ఏదైతే స్వధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత నా మీద ఉందో అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి. భగవద్గీత అంతే, ఇక యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఇప్పుడు భగవద్గీత సారాంశం ఏంటో చెప్పండి. అర్జునుడికి బోధించిన పాఠం మనకు కదా, అది అర్జునుడికి ఫలించిన పాఠం మనకు ఫలించదు. అర్జునుడికి వేసిన క్యాప్స్యూల్ మనం వేసుకుంటే మనకు ఫలించదు. అందుకని చదవాలి. అంటే జీవితంలో క్లారిటీ కోసం చదవాలి. క్లారిటీ కోసం చదవాలి. స్ట్రెస్ పోవాలంటే, జీవితంలో మానసిక ఒత్తిడి పోవాలంటే భగవద్గీత చదవండి. ఏ పని మనిషి శాశ్వతుడు కావాలంటే భగవద్గీత చదవండి. ఇవాళ ముఖ్యంగా మనకి ఆ మధ్యన చాలా పేపర్లో వచ్చింది, మీకు డయాబెటీస్ పోవాలంటే, మధుమేహం పోవాలంటే, లేదా మీకు ఏంటారు బీపీ, షుగర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే పోవాలంటే భగవద్గీత చదవండి. రీసెర్చ్లో తేలిన విషయం. ప్రొఫెసర్స్ చాలా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పేపర్స్లో కూడా వచ్చింది, అమెరికన్ ఎడిషన్స్లో కూడా వచ్చింది. ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే, ఎలా అంటే భగవద్గీత చదివితే పోతుందని కాదు, చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే, ఓహో ఇది ఇంతేనా, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇలా ఆలోచించకూడదు అనమాట. పిల్లలు అదే కదా, పిల్లలు రాత్రంతా చదివారు పాపం కష్టపడి. మన పిల్లలు బంగారు తండ్రులు, బంగారు తల్లులు. 10 మార్కులు తక్కువ వస్తే తెలంగాణలో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి, అప్పుడు చనిపోయారు చూడండి. ఎలా అసలు అట్లా? తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో మీ పిల్లలతో? 10 మార్కులు తక్కువ వచ్చినాయి, సో వాట్ అయితే ఏమిట్రా అని అనే తల్లిదండ్రులు కడుపున పుట్టలేదన్నమాట వాళ్ళు. నువ్వు ర్యాంక్ రావాల్సిందే, 5 మార్కులు తక్కువ వచ్చినాయి, నువ్వు 90 అన్నావు కదా, ప్రామిస్ అన్నాడు తండ్రి. 90% అన్నావు, ప్రామిస్ అనగానే బీపీ పెరిగింది వాడికి. ఏంటి ప్రామిస్ ఏమిటి? 85 వస్తాయి, సో వాట్? నేను చదివాను, 4 ప్రశ్నలు ఏవో రాలేదు, నేను 90కి ప్లాన్ చేశాను, 85 వచ్చినాయి, అయితే ఏమిటి? ఈ అయితే ఏమిట్లో మీరు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, అసలు ఏమి చదువు లేకుండా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళని ఉదాహరణ చెప్తే అది కూడా చెప్పండి. అది మన చేతిలో లేదు నాన్న, మార్కులు దిద్దేవాడి చేతిలో ఉంది. దేవుళ్ళలాగానే కర్మ చేయి, ఫలితం వాడిస్తాడు. ఎందుకంటే కర్మ తాలూకు ఫలితం నీ చేతిలో లేదు. అసలు ఈ క్లారిటీ ఉండాలి అందులో. మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మన కాన్వర్సేషన్ నడుస్తోంది, శ్రీకృష్ణ సంవాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా జనాల్లోకి, ఇక్కడ 2 కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఇది రేపు జనాల్లోకి వెళితే ఏమన్నా అనుకుంటారా? మన మధ్యలో ఒక సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం. దాంతో మనకేం సంబంధం? జనాలు ఏమైతే ఏమిటి, మీరు నిజాన్ని నిర్ద్వందంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో మీకు ఫలితం ఏమి పొందాలనుకోలేదు. జనాలు దుర్భాషలాడే నేచర్ మీది కాదు. వాళ్ళకి ఏదో మంచి చేయాలి, ఇట్లాంటి ఆలోచన విధానం ఉండాలి, బిడ్డల్ని ఇలా పెంచాలి,
అని చెప్పడం వరకే మన లక్ష్యం. వాడు ఎలా తీసుకుంటాడో నీకు సంబంధం లేదమ్మా. సినిమా డైరెక్టర్ లాగానే, సినిమా లాగానే రిజల్ట్ నీ చేతిలో ఎలా ఉంది? అద్భుతం అనుకున్న సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు. చాలా సినిమాలు మీరు అసలు ఏమిటి ఈ సినిమా, శంకరాభరణం సినిమా చూసి అందరూ అసలు ముందు ప్రివ్యూస్ వేస్తే విశ్వనాథ్ గారు చెప్తుండేవారు, నాకు అసలు ఆ మహానుభావుడైతే నేను అసలు ఈ మార్గంలో రావడానికి పరోక్షమైన కారణం విశ్వనాథ్ గారు. శంకరాభరణం సినిమా చూసి అట్లా నేను శాస్త్రీయ సంగీతాన్ని, ఆ ప్రభావంలో పడి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. వీళ్ళు సమాజాన్ని నడిపించగలిగే దిక్సూచులు వాళ్ళు. ఆర్ నారాయణమూర్తి గారు. దానివల్ల ఏది వస్తోంది, దీనివల్ల నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా దీంతో సంబంధం లేదు. జనాలకి చెప్పవలసిన సందేశాన్ని నిర్ద్వందంగా ధర్మబద్ధంగా సూటిగా చెప్పటం, ఆలోచింపజేయటం. వీళ్ళు కారణ జన్ములు అంటున్నా. ఎన్ని వేల కోట్ల సినిమాలు తీస్తే, దరిద్రపు సినిమాలు తీసి దానికి 1200 కోట్లు 1500 కోట్లు ఎందుకురా జనాలు సమాజాన్ని నాశనం చేసే సినిమాల మీద, శవాల మీద డబ్బులు ఏరుకున్నట్టు? గీత అదే చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం పని చేస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఇంకేది చేసినా జనాలలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా చేయగలగటమే అదొక తపస్సు. మీరు నిజంగా తపస్సే చేస్తున్నారా? అవి రాక్షస క్రీడలు అంటారు వాటిని. జనాలు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళ బలాల మీద కాదు బలహీనతల మీద సంపాదించాలి, ఇంకోటి ఏదో చేసి సంపాదించాలి. అది చూసి వాడు నాశనం అయిపోతే ఏమిటది? వాడి ఫ్యామిలీ ఉసురు తగలదు, నీకు నీ తరతరాలకి తగలదు. సో అట్లా మనం ఎక్కడి నుంచి వచ్చాం? విశ్వనాథ్ గారి. సో అట్లా ప్రభావితం చేసిన వాళ్ళు వీళ్ళందరూ మార్గదర్శకులు అంటున్నారు సమాజానికి. ఇట్లాంటి వాళ్ళు మార్గదర్శకులు. అందుకని పిల్లలకి బాల్య దశ నుంచే ఎందుకు చదవాలి, బీ పాజిటివ్, అందుకని చదవాలి భగవద్గీత. బీ పాజిటివ్ అంటే ఏమిటో భగవద్గీత అర్థం చెప్తుంది. పిల్లల నుంచి అది ప్రారంభిస్తే బాగుంటుంది. అంటే చాలా వరకు ఇప్పుడు కొన్ని అంశాలు వస్తున్నాయండి. ఎలా మాట్లాడుతున్నారంటే, చదువుకుంటున్నప్పుడు స్కూల్ దశలో ఉన్నప్పుడే భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చాలి, అలా అయితేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఒక మాట చెప్తేనో, పండగకి ఒకసారి కూర్చుంటేనే, ఇలా కాదు, పాఠ్యాంశంగా భగవద్గీతను చేరిస్తే అది సరైనది అని అంటున్నారు. దీనికి మీరు సమర్థిస్తారా? అది ఒక రకంగా నేను దానికంటే ముందు పాఠ్యాంశాలు చేర్చాలి. మా భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యాల్లో మేము ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా చాలా కోరుతున్నాం. చాలా సందర్భాల్లో చెప్పాం. ఒక దశాబ్దం నుంచి మా ఫైట్ ఇదే నడుస్తోంది. ఇది మతాలకు అతీతమైన గ్రంథం. మతం అంటే వర్గం అని అర్థం, ధర్మం అంటే సార్వజనీనమైంది. భగవద్గీత మత గ్రంథం కాదు, ధర్మ గ్రంథం. అది ధర్మ గ్రంథం, ధర్మ ప్రబోధ గ్రంథం తప్ప అది మత గ్రంథం అనే ఒక వర్గానికి చెందింది కాదు. ఒక వర్గానికి చెందే ఏమంటారు పిచ్చి ఐడియాలజీ కనుక మన హిందువులకు ఉంటే సర్వే జనా సుఖినో భవంతు అని ఎందుకంటాం? ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అన్నారు కదా. అందుకని నేనేమంటానంటే, ఈ ధర్మ ప్రబోధ గ్రంథాన్ని, నైతిక విలువల్ని పెంపొందించే ఈ గ్రంథాన్ని, కర్తవ్యం ఎలా ఆచరించాలో చెప్పే ఈ గ్రంథాన్ని, స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఏం చేయాలో చెప్పే ఈ గ్రంథాన్ని ముందు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి. నేను ప్రారంభంలో చెప్పిందే రిపీట్ చేస్తున్నాను. మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. ఎలా నేర్పించాలి అంటే, ఒక శ్లోకం చదవండి, రోజుకు ఒక శ్లోకం. అసలు ముందు మీరు చదవండి, మీరు చదవటం వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. అది తెలుగులో పుస్తకాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. యత్ర యోగేశ్వరః కృష్ణః, చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఏమిటి ఇంకా మీకు నేర్పించేది? ఇంత ఈజీగా. ఇప్పుడు ఏమిటి, తల్లికి వచ్చేస్తే పిల్లలందరికీ వచ్చేసినట్టే. ఈ శ్లోకం నేర్పించడానికి ఎంతసేపు పడుతుంది? మీరు నేర్చుకోవడానికి మహా అయితే 5 నిమిషాలు. దానికి ఇప్పుడు మీకు ఇచ్చిన గ్రంథం ఉంది, ఇది గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, మీకు ఇంకా డీటెయిల్డ్గా చాలా కావాలంటే వీళ్ళదే పెద్ద పుస్తకం దొరుకుతుంది. మీరు ఇంప్రెసివ్గా చదవాలనుకుంటే మరో పుస్తకం కూడా ఉంది. అది శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి సుఖ బ్రహ్మాశ్రమం. ఆ మహాత్ముడు ఆయన భగవద్గీతని మా భగవద్గీత రీసెర్చ్లో కూడా మేము సేకరించిన 18 గ్రంథాల్లో అవి చాలా గొప్పవి. దాని మీద చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేశారు. అవి ప్రామాణిక గ్రంథాలు. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి
స్వామీజీ ఈ గోరఖ్పూర్ వాళ్ళు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే పుట్టారు. వీళ్ళు కారణ జన్ములు. సో అందుకని మీరు ఆ పుస్తకం తెరిస్తే మీకు ఫస్ట్ శ్లోకం ఉంటుంది. శ్లోకం కింద పదచ్ఛేదం ఉంటుంది. అంటే ఒక్కొక్క పదం ఎలా మీరు విడదీయాలో మీకు చెప్పేట్టుగా. ఇంకొక 10 పేజీలు తీయండి. ఏతాన్న హంతుమిచ్చామి. మీకు ఆ కింద పదచ్ఛేదం ఉంది చూడండి, అది చదవండి. విడదీసి ఒక్కొక్కటి చదవాలి. ఇప్పుడు అక్కర్లేకపోయినా మీరు శ్లోకం, దాని కింద పదచ్ఛేదం, దాని కింద ప్రతి పదానికి అర్థం, దాని కింద మొత్తం శ్లోకానికి తాత్పర్యం. చాలా బ్రీఫ్ గా ఉండే చాలా గొప్ప పుస్తకం ఇది. చాలా క్లియర్ గా ఉంది. మీకు నేర్చుకోవడానికి పెద్ద 5 నిమిషాల కంటే పట్టదు. మీ పిల్లలకి నేర్పించడానికి 10 నిమిషాల కంటే పట్టదు. దాన్ని తాత్పర్యంతో సహా దేవుడు ఏమంటున్నాడంటే అని అలా పిల్లలకి చెప్పండి. నువ్వు ఏ కర్మణ్యేవాధికారస్తే అన్నాడరా, నువ్వు పని చెయ్యి, నువ్వు బాగా చదువు, దాన్ని అలా చెప్పండి. నువ్వు బాగా చదువు, టీచర్ మార్కులు వేస్తుందా, బాగా చదవకపోతే కొడుతుందా, ఇలాంటి చదువుతున్నప్పుడు అన్నెసరీ డీవియేషన్స్ వద్దు, బాగా చదువు. దాన్ని పూర్తి ఫస్ట్ లెవెల్లో బట్టి పట్టేసి తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. 2 రోజులు 4 అని అట్లా చెప్పేసేయద్దు. ఫస్ట్ లెవెల్ అది. సెకండ్ లెవెల్ 2 2 4 ఎలా అయింది, 1 2 ప్లస్ 1 2 అప్పుడు 1 2 3 4 అయిందనమాట. ఇలా అలా వాడు అర్థం చేసుకుంటూ చదివితే అర్థం లేకుండా అర్థం తెలుసుకోకుండా ఏ పని చేసినా జీవిత పరమార్థం తెలియదు, బోధపడదు. అందుకని ఏ విషయమైనా బట్టి పట్టేసి చేయొద్దు, మార్కుల కోసం చేయొద్దు, ర్యాంకుల కోసం చేయొద్దు, నాలెడ్జ్ కోసం చదవండి. కొన్ని సందర్భాల్లో నువ్వు 100 మార్కులు తెచ్చుకుంటే నువ్వు పాస్ అవుతావురా, ఒరే నీకు 25 మార్కులు చాలురా ఇట్లా అన్నావు అనుకోండి, ఆ 25 మార్కులు స్టాండర్డ్లోనే ఉండిపోతాడు. దాని ప్రభావం సమాజం మీద, దాని ప్రభావం దేశం మీద కూడా ఉంటుంది. బి విత్ 100%. డల్ స్టూడెంట్ అట్లా వేయదు. ప్రతివాడు మనకు చాలా, ఈ జాతికి చాలా గొప్ప ఉదాహరణ అంబేద్కర్. ఎక్కడున్నాడండి ఆయన, ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయనకి మనం దండేస్తున్నాం అంటే మనకు అర్హత ఉండాలి. అంబేద్కర్ మన జాతికి నేత, ఒక పర్టికులర్ సెక్షన్స్ కాదు, మహానుభావులు వీళ్ళ జాతికి. అట్లాంటి మహానుభావుల దగ్గర నుంచి, కారణ జన్ముల దగ్గర నుంచి, అట్లాంటి కర్మయోగుల దగ్గర నుంచి జాతి కోసం కృషి చేసిన వాళ్ళు కదా. ఆయన ఏమనుకున్నాడో ఆ లక్ష్యాలను నెరవేర్చే మార్గంలో ఉంటేనే నేను ఆయన భక్తుని అవుతాను. నేను ఆయన వాడుకుంటున్నాను అనుకోండి, రాజకీయాల కోసమో స్వార్థాల కోసం వాడుకుంటున్నాను అనుకోండి, ఇంకా నువ్వు మనిషివే కాదు. ఎలా అవుతాడు? భక్తుడు ఎలా అవుతాడు? స్నేహితుడు ఎలా అవుతాడు? గురువు ఎలా అవుతాడు? గురువుకి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే, నేను ఇవన్నీ షార్ప్గా ఎందుకు చెప్తానంటే గీతాంజలి గారు, నేను అలా చేశాను, నా గురువు పేరు నిలబెట్టాను. నా గురువుకి నేను ఇవాళ మీ ముందు కూర్చుని నేను భగవద్గీత నేను చెప్పగలుగుతున్నానంటే నా మొదటి గురువు మా నాయనమ్మని చెప్పాను. నేను స్కూల్కి వెళ్తే, మీరు ఇందాక అడిగిన ప్రశ్న, స్కూల్స్లో కూడా పెట్టాలా? తప్పకుండా పెట్టాలి. ఒకప్పుడు తప్పకుండా చెప్పేవాళ్ళు. ఇప్పుడు హిందువులకి పుట్టిన భయంకరమైన వ్యాధి, భయంకరమైన జబ్బు పేరు సెక్యులర్. ఆ సెక్యులర్ అనే జబ్బు పట్టిన హిందువులు మన స్కూల్స్లోనే ఉండి, నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి నేను పిల్లలకి భగవద్గీత నేర్పిస్తానంటే, సార్ మీరు రావద్దు సార్ దయచేసి, ఇది సెక్యులర్, దీని పేరు సెక్యులర్ అట. అందుకని ఈ సెక్యులర్ కాంపౌండ్లోకి మీరు వచ్చి భగవద్గీత నేర్పిస్తే ఆ పక్కనే ఉండే ముస్లిమ్స్, ఆ పక్కనే ఉండే క్రిస్టియన్స్ హర్ట్ అవుతారు సార్. భగవద్గీత చెప్తే హర్ట్ అవుతారు. ఇంతటి మానసికమైన క్షుద్రం, గీత ప్రారంభంలోనే అంటాడు కృష్ణుడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. ఈ నీచమైన మనోదౌర్బల్యాన్ని వదిలిపెట్టు అన్నాడు కృష్ణుడు. ఇట్లాంటి నీచమైన అనేక రూపాల్లో ఉన్న మనోదౌర్బల్యాలలో హిందువులకు పట్టిన, హిందూ సంఘాలు కాదు, హిందువులకి తర్వాత ఈ సెక్టార్స్కి, ప్రభుత్వ సెక్టార్స్కి, ఈ స్కూల్స్కి, వ్యవస్థల్లో పట్టిన జబ్బు పేరు సెక్యులర్ అన్నమాట. అసలు వీడికే దీని గురించి తెలియదు. ఇప్పుడు మనందరూ కర్మణ్యవాదిగా డూ యువర్ డ్యూటీ, ఒరే బాగా చదువు నాన్న, మంచి మార్కులు వస్తాయి, నువ్వు రిజల్ట్ కోసం చదువుకున్నా, రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే నువ్వు హర్ట్ అవుతావు, నువ్వు రకరకాల ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తావు, దాంతో మనకు సంబంధం లేదు. బాగా చదువు, రిజల్ట్ దేవుడి మీద వదిలిపెట్టు. ఇందులో దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా? కేవలం గురువు స్టూడెంట్ మధ్యన జరిగిన అత్యద్భుతమైన కాన్వర్సేషన్ కనిపిస్తోంది. ఓ మంచి నీతి వాక్యం చెప్పాడే, నీ హితవు కోరి ఇవన్నీ మాట్లాడాడే. ఇది ఎట్లా మత గ్రంథం అవుతుంది? ఇంకా లాజికల్ గా మాట్లాడితే 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం, భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం, అంత క్రితం రాముడు. మతాలు ఆవిర్భవించని కాలంలో బోధించబడిన భగవద్గీతని ఎందుకురా మత గ్రంథం ముద్ర వేస్తావు? యూజ్లెస్ ఫెలో. చాలా బాధ అనిపిస్తుంది. భగవద్గీత
కాబట్టి ఏంటంటే పిల్లలకి అలా తర్వాత రియలైజ్ మళ్ళీ వీళ్ళే బొట్లు పెట్టుకుంటారు. అది చూడండి, హిందువులనే ప్రభుత్వ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు, హిందూయిజానికి ఏమి చేయరు. మన భగవద్గీత ఫౌండేషన్ ఆఫీసుని దర్శించని, ఆఫీసుకి రాని, ఆఫీసుకి నా ముందు మోకరిల్లని, ఇది నేను అహంకారంతో చెప్పడం లేదు, మోకరిల్లని పెద్దవాళ్ళంటూ లేరు, చేసిన వాళ్ళు లేరు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించే ప్రభుత్వ శాఖల్లో మంత్రులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎండోమెంట్ మినిస్టర్స్ వీళ్ళు వస్తారు, నమస్కారం పెడతారు. దీనికి ఏదైనా చేయంటే మీకు తెలుసు కదా గురుగారు, మాకు బడ్జెట్లు ఉండవు. ఇంట్రెస్ట్ లేదు, నీకు బడ్జెట్ లేదు కాదు, ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరు చెప్తారు? దానికి ఎండోమెంట్స్ అని పెట్టి ఎండోమెంట్స్ తీసుకెళ్ళకపోతే అసలు ప్రతి జీవితంలోకి వెళ్ళవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. ఇవాళ సమాజం ఎలా ఉందండి? పొద్దున్న లేస్తున్నాడు పిల్లాడు, చదువుతున్నాడు, చదువు పేరుతో స్ట్రెస్ అంతా మూటగట్టుకుంటున్నాడు. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు, ఉద్యోగం చేశాడు, ఉద్యోగంలో కూడా టార్గెట్ పేరుతో స్ట్రెస్ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. 30-40 ఏళ్ల లోపలే రోగాలు లేని వాడంటూ లేడు. వీటన్నిటి నుంచి ప్రశాంతమైన జీవితం, వీటన్నిటి నుంచి స్ట్రెస్లెస్ లైఫ్, వీటన్నిటి నుంచి చాలా ఆనందకరమైన జీవితం, అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసుకునే జీవితం. ఇది కాక గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఏదైతే దేవుడు నీకు శక్తులు ఇచ్చాడో ఇవి ఏదో రూపంలో, సేవ రూపంలో ప్రపంచానికి అందించడం. ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ ది సొసైటీ. రోజుకి పావుగంట లేదా సమాజం గురించి ఆలోచించేది? ఎందుకు బాల్యదశ నుంచే భగవద్గీత నేర్పించాలి అంటే, నేర్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళల్లోంచే ఒకడు పొలిటీషియన్ అవుతాడమ్మా. ఈ నేర్చుకున్న వాళ్ళ ఒక పొలిటీషియన్ అవుతాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే, ఈ ఉచితాలు అనే దరిద్రాలు ఉన్నాయి చూడండి, అది అనుచితం, సముచితం కాదు. ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తున్నాడు చూడండి. నేను ఇందాక చెప్పింది, ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయిన వాళ్ళకి ఉచితం ఇవ్వండి. వాళ్ళు కూడా పోషించుకోలేని శారీరక దుర్బలులకి ఉచితం ఇవ్వండి, కంపల్సరిగా ఇవ్వాల్సిందే. కానీ అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ వెళ్ళిపోతుంటే చూడండి, ఎగ్జిక్యూషన్ లేకుండా అనర్హులకు కూడా వెళ్ళిపోతుంటే చూడండి. వాడికి 100 కోట్లు ఉన్నాయి, వాడికి ఈ రైతు బీమానే ఏదో అంటారు చూడండి, వాడికి ఎందుకు? వాడికి 1000 కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు 1000 ఎకరాలు, వాడికి ఎందుకండి? వాడికి ఎందుకు? పాపం ప్రకృతి వైపరీత్యం కనుక జరిగితే అది నాకు ఇన్ని ఎకరాల పొలం, నేను ఇదంతా అమ్మేసుకోవాలి లేదా నేను ఆత్మహత్య చేసుకోవాలి అనే స్థితిలో ఉండే బడుగు రైతు ఉంటాడే, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళు మన జీవితాలను పోషిస్తుంది వాళ్ళే, అన్నదాతలు వాళ్ళే, వాళ్ళకి ఇవ్వండి. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవ్వద్దు. అప్పుడు డబ్బు ఏమవుతుంది? ఈ డబ్బు ఎవరిది? మనదే. ఇట్లాంటి డబ్బంతా ఏమైపోతుంది? దుర్వినియోగం అవుతుంది కదా. నీకు అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదనమాట. అదే మా ఆవేదనలో కూడా మేము చాలా వ్యవస్థగా రూపొందించి ప్రతివాడికి భగవద్గీతను చేర్చాలి. మా క్యాప్షన్ ఇంటింటా గీతా జ్యోతి, మా లక్ష్యం అది. మేము పైసా వెతుక్కుంటూ, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వీళ్ళు 200 రూపాయలు ఇస్తే, ఇక్కడున్న ఫ్లాట్కి రెంట్ కట్టుకుంటూ, ఈ నెల రెంట్ ఎలా అని వెతుక్కుంటూ, అలా ఎలా మేము మీ నోటీసుకి తీసుకొచ్చినా మీరు స్పందించకపోతే ఎలా? ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు ప్రాజెక్టులు అన్నట్టు. ఇవి భగవద్గీత కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, సర్వమానవాళికి. అందుకని ఇది ప్రపంచంలో వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి దీన్ని రికార్డ్ చేసి విడుదల చేయాలనేది. పుస్తకం చదవట్లేదు తల్లి, పుస్తకాలు చదవట్లేదు, ఓపిక లేదు, తీరిక లేదు, దానికి ఓ మానసిక స్థితి కావాలి. లేదు, అదే ఆడియో అయితే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీరు ఇంటి నుంచి మీరు డెస్టినేషన్కి వెళ్ళే లోపల, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపల, లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల అలా పడేస్తారు. ఆ సీడీనో లేదా పెన్ డ్రైవో పెడతారు, అది మోగుతూ ఉంటుంది, స్ట్రెస్ అంతా పోతుంది. 2 రోజులు 3 రోజులు కాన్సన్ట్రేట్ చేస్తావు, ఎక్కడో ఒక శ్లోకం నిన్ను హాంట్ చేస్తుంది, భలే చెప్పాడురా అనిపిస్తుంది. నిజమే కదా, నిన్న ఇట్లా ఆలోచించానేంటి. భగవద్గీత ఎంత శక్తివంతమైన మంత్రసహితమైన గ్రంథమో, జస్ట్ బిలీవ్ మీ, మిమ్మల్ని ఆలోచించకుండా ఉత్తమ మార్గం వైపుకి ప్రయాణించే స్ఫూర్తిని ఇవ్వకుండా వదలదు. ప్రతి శ్లోకం అలాగే ఉంటుంది. భగవద్గీతను చదవటం ముఖ్యమా? ఆ భగవద్గీత చదివే గ్రంథం కాదు, అంటే కేవలం చదువుతోనే ఆపేసే గ్రంథం కాదు. భగవద్గీత ఆచరణ గ్రంథం. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్, నాట్ రీడింగ్ టెక్స్ట్. కానీ చాలా మంది ముందు ప్రారంభించే దిశగా చదవండి, అది ఫస్ట్ లెవెల్. చదవడం ముఖ్యమంటారా, వినడం అనేది ముఖ్యమంటారా? ఏదైనా ఒకటే. మీరు ఏకసంతాగ్రహి అయితే మీరు వినేసినా వచ్చేస్తున్నది. అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అర్థం చేసుకోండి. తాత్పర్యం వినాలి, ఎందుకంటే మీకు సంస్కృతం తెలియనప్పుడు మీకు తెలిసే భాషలోకి అదేదో ఆ భాషలోకి తాత్పర్యం చెప్పబడాలి. మనం ఇప్పుడు తెలుగు చేసాం,
ఇంగ్లీషు కూడా రికార్డ్ చేసాం. ఏవేవి ఆలోచన ఉంది గురువు గారు మీకు? ఎన్ని భాషల్లో? ఇంగ్లీషు, తెలుగు రికార్డ్ చేసాం. తర్వాత ఇంగ్లీషు త్వరలో అమెరికా ప్రెసిడెంట్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలనేది సంకల్పం. ప్రాజెక్ట్ పూర్తి చేసాం. బట్ దానికి మనకి దాని అంటారు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, అది పూర్తి చేయడానికి. తర్వాత కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలనేది సంకల్పం, హిందీలో రికార్డ్ చేసి. తర్వాత కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చాలనేది మరో సంకల్పం, అది గుజరాతీలో రికార్డ్ చేసి. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం, ఆయన గుండె సజీవంగానే ఉంది అని కోట్ల మంది హిందువులు విశ్వసించే శిల రూపంలో సజీవంగానే ఉందని హిందువులు విశ్వసించే క్షేత్రం పూరి, ఒడియాలో రికార్డ్ చేసి ఆ క్షేత్రానికి చేర్చాలనే సంకల్పం. అలాగే మన దక్షిణ భారతంలో 2 ప్రధానమైన కృష్ణ దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ఉడిపి, అది కన్నడలో రికార్డ్ చేయాలి. ఇంకొకటి గురువాయూరు, మలయాళంలో రికార్డ్ చేయాలి. మలయాళం అంటే మీకు కేరళలో మ్యాక్సిమం ఇన్కమ్ అంతా బ్యాక్ వాటర్, సముద్రం నుంచి వెనకొచ్చిన వాటర్లోనే పడవలు వేసుకుని అవన్నీ మనం పిక్నిక్స్కి వెళ్తుంటారు జనాలు. అది చాలా గొప్ప టూరిస్ట్ స్టేట్. అది దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ బ్యాక్ వాటర్. ఆ బ్యాక్ వాటర్లో మనం ఆ పడవలు వేసుకుని వెళ్తున్నప్పుడు, లాంచీల్లో వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న కొండలు కనిపిస్తుంటాయి, చిన్న కొండరాడు. ఎక్కడ కొండరాయి కనిపించినా దాని మీద ఒక సిలువ కనిపిస్తుంటుంది. అంత ప్రచారం చేసేసారు అక్కడ. అన్యమతం అనుకుంటూ. అన్యమతం ఎందుకంటున్నాం అంటే ఇది ఖచ్చితంగా హిందూ దేశం అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు, భయపడుతున్నారు. ఏమి మానసిక దుర్బలురా మీరు? అందుకే అవకాశం దొరికింది. ఏమి కర్మ వీళ్ళకి? ఇది ఖచ్చితంగా ఇది బెత్లహేమేం కాదు. ఇక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి ఏం తరలి రాలేదు. ఇక్కడున్న ముస్లిమ్స్ మక్కా నుంచి ఇదేం మక్కా కాదు కదా, అక్కడ పుట్టిన వాళ్ళు కాదు కదా. ఇది ఖచ్చితంగా రాముడు పుట్టిన క్షేత్రమే కదా, కృష్ణుడు పుట్టిన క్షేత్రమే కదా, జ్ఞానం పుట్టిన భూమే కదా. దీని మీద ఏమాత్రం అవగాహన ఏర్పరచకుండా ఇంతకంటే బెటర్ ఇందులోకి దూకేయటం ఏంటి? అమ్మను మార్చడం కాదు, తల్లిని మార్చడం కాదు, ఏది మతం మారడం అంటే. ఇన్విజిబుల్ మదర్ అంటారు. నీ కంటికి కనిపించని నిన్ను ప్రభావితం చేసే, నిన్ను అత్యద్భుతంగా నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేస్తూ నిన్ను తీర్చిదిద్దగలిగే తల్లి మతం. మనది కూడా మతం అనుకుంటే. అలాంటి తల్లి ప్రపంచంలో ఇంతటి గొప్ప లక్ష్యంతో పిల్లలు ఎదగడానికి అవకాశం ఇచ్చే బోధకురాలు, టీచరు ఒక్క భారతమాతే, అందుకని మేరా భారత్ మహాన్ అని ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను. ఇంతకంటే బెటర్ అయితే నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళు, ఇంతకంటే బెటర్ అయితే క్రిస్టియానిటీలోకి వెళ్ళు. బెటర్ అవడానికి నాకు మళ్ళీ దృష్టాంతాలు చూపించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. నీకు ఏది తెలుసుకోవాలో, ఏది తెలియకూడదో, ఏది తెలుసుకొనదగనిదో, ఏది తెలుసుకొనవలసినదో నువ్వు తెలుసుకోవాలంటే నీకు శాస్త్రమే ప్రమాణం. అది గీతాశాస్త్రం. సహేతుకంగా చెప్తాం. చాలా సవాళ్ళు ఉంటాయి. చాలా సవాళ్ళు. కేరళలో మీకు కొద్దిగా నేను గురువాయూరుకి వెళ్ళాను. ఆ క్షేత్రాలను దర్శించడానికి, అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రాలను దర్శించడానికి వెళ్ళాను. కానీ ఈ మధ్యలో ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఏం ఐడియాలజీకి కనెక్ట్ అయ్యి ఆ మతాల్లోకి మీరు గంతులేశారా, దూకారు మీరు? ఎంత నిజంగానే గొర్రెదాటు కదది, ఎంత దారుణం అది. ప్రపంచంలో మీకు ఏదైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని మళ్ళీ తర్వాత కౌంటర్ క్వశ్చన్ వేయకుండా ఆ సందేహ నివృత్తి చేయగలిగే ఏకైక మతం, ఏకైక ధర్మం, ఏకైక మార్గం ఒక్క హిందూ మార్గం ఒక్కటే. మిగతావన్నీ బ్లైండ్గా వాడేదో చెప్పాడు, వీడేదో విన్నాడు, నేను వచ్చేస్తున్నాను అన్నాడు, గొర్రెదాటు అందులోకి పోయారు. కానీ ఇది అట్లా కాదు, అది చాలా సహేతుకంగా చెప్తుంది. సహేతుకంగా మీరు చెప్పిన ప్రతి ఆన్సర్కి, ప్రతి ప్రశ్నకి ఇంత అద్భుతంగా సమాధానం చెప్పగలిగేవాడు ఒకడు. మీరు ఏదైనా ప్రశ్న వేయండి, ఎందుకు నేను ఇలా ఉన్నాను చెప్తుంది. మళ్ళీ మీకు జన్మ ఉందా చెప్తుంది. ఆ జన్మ ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎప్పుడో నువ్వు చేసిన సత్కర్మ ఫలితం, ధర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క. ఎవరిని అడగక్కర్లేదు అనేక సందేహాలకి. కాబట్టి ఈ మ్యాక్సిమం ఏంటంటే ఇన్ని భాషల్లో రాబోతోంది. అంటే నేను అటు బాటం లైన్గా ఇందాక చెప్పిన దానికి బాటం లైన్గా చెప్పాలనుకుంటుంది, దయచేసి అత్యున్నతమైన నీ నుంచి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా
ఆశించకుండా నిన్ను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న హిందూ ధర్మాన్ని వదిలిపెట్టదు. ఇక్కడ ఎవడో చెప్పినందుకు ఎవడో డబ్బులు తీసుకోడు. స్వామీజీలు ఉపన్యాసాలు చెప్తుంటారు, వాడేదో కన్వీనియన్స్ ఇచ్చిండొచ్చు, చెప్పిన వాడికి నిర్వాహకుడు మాత్రం. కానీ కింద కూర్చున్న లక్షల మంది మా దగ్గర నూనె వాడితే అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, అయ్యేది ఏది తగ్గదు, ఉన్నది కూడా రాలిపోతుంది. అట్లా ఏమి అంతము లేని ఈ భువనం అంతా పురాతన పాంధశాల. ఇదంతా తిరువరులు బాటసార్లు వెళ్ళే ఒక మహోత్కృష్టమైన క్షేత్రం భారతదేశం. ఎవడైనా ఎక్కడి నుంచైనా వచ్చి కాసేపు అక్కడ కూర్చుని ఈ ధర్మబోధ వినేసి తరించి ఆచరించి తరించవచ్చు. అంతటి మహోత్కృష్టమైన దేశం. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే అనే ఆయనకి సంస్కృత ప్రొఫెసర్ అమెరికాలో ఉన్నాడు. అతనికి పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది మన దేశం. అతను తన పేరు మార్చుకున్నాడు. అతను ఇక్కడున్న హిందూ ధర్మాన్ని చదువుతూ ఈ గ్రంథాలని చదువుతూ నా పేరే నాకే నచ్చలేదు అని అతను వామదేవ శాస్త్రి అని మార్చుకున్నాడు. అతను ఇక్కడ ఎవరో మారమని ఎవరో చెప్పలేదు. అలాంటి దేశం ఇది. అందుకని దయచేసి కన్వర్షన్స్ పేరుతో తల్లుల్ని మార్చకండిరా. తల్లుల్ని మార్చమని చెప్పేవాడు, తల్లుల్ని మార్చేవాడు, మతం పేరుతో తల్లిని మార్చేవాడు నీచుడని అర్థం, ఐడియాలజీ లేదని అర్థం, అమాయకుడని అర్థం, మూర్ఖుడని అర్థం, అజ్ఞాని అని అర్థం, మినిమం నాలెడ్జ్ కూడా. నేను సింపుల్ ఉదాహరణ చెప్తుంటాను. నా తల్లి యావరేజ్గా ఉంటుంది, నా పక్కింట్లోనే పక్క పోర్షన్లో ఐశ్వర్యరాయ్ ఉంటుంది అనుకోండి. ఐశ్వర్యరాయ్ అందంగా ఉంటుంది కాబట్టి నా తల్లి ఆవిడే, ఈ తల్లి కాదు, సారీ ఆమె తూచి అంటాము మనం. ఈవిడ అందంతోనూ ఈవిడ యావరేజ్నెస్తోనూ మనకేమి సంబంధం? నా తల్లి నా తల్లే, నన్ను తీర్చిదిద్దింది నా తల్లే. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి ఇహపరాలు సాధించి హితమిచ్చిన తండ్రిని. నా తండ్రే. వాడెవడో మధ్యలో వచ్చి వాడి సౌలభ్యం కోసం బాప్టిజం అని ఒకడు అంటాడు, ఇక్కడ సంతకం పెట్టమంటాడు. మీకు దాని మీద వీటి మీద రాబోయే రోజుల్లో నేను అసలు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రుల్ని కూడా మీరు అందరినీ సమానంగా చూడండి. కానీ మీరు హిందూ అని బలవంతంగా ప్రకటించుకోండిరా నాన్నలారా, ముఖ్యమంత్రులారా. డెఫినెట్ గా నేను ఏమంటానంటే, ఇవాళ హిందూయిజం గురించి గట్టిగా మాట్లాడడానికి ప్రపంచంలో ఇది హిందూ మతానికి సంబంధించింది, మనం దాన్ని టచ్ కూడా చేయకూడదు, దాని పేరు యోగా అని మొన్నటిదాకా అనుకున్న వాళ్ళు ప్రపంచ యోగా దినోత్సవం స్థాయికి అది చేరుకుందంటే ఇప్పుడిప్పుడే దీన్ని అర్థం చేసుకుంటోంది. రాబోయే రోజుల్లో ప్రపంచ మొత్తాన్ని శాశ్వతానందమయ స్థితికి తీసుకువెళ్ళగలిగే, జ్ఞానబోధ చేయగలిగే దేశం భారతదేశం మాత్రమే. ఇదే నిలబడి ఉంటుంది. మిగతావన్నీ డబ్బులుండి వాడు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాడు? వాడికి డబ్బు వస్తుంది. నేను ఉద్యోగం చేయాలంటే, నేను డబ్బు సంపాదించాలంటే నేను 10 మందిని ఇందులోకి కన్వర్ట్ చేయాలి. నువ్వే పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నావు, నువ్వే ప్రచారం చేస్తున్నావు. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీత కోసం మీరు వస్తే నేను మాట్లాడుతున్నాను. నేను జనాల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏమంటారు కాలేజెస్. ఇప్పుడు నారాయణ, చైతన్య అంటారు చూడండి. స్కూల్కి మనం వెళ్ళాలనుకుంటే మీరు జాగ్రత్తగా వినండి. మీరు స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్ మీ ఇంటికి వస్తుందా? మీరు స్కూల్కి వెళ్తున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని అర్థం. స్కూలే మీ ఇంటికి వచ్చి మా దగ్గర రండి అంటుందంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందని, వాడు లాభాపేక్షతో వాడు వ్యాపారం చేస్తున్నాడని అర్థం. అంతేనా? ఈ మిగతా మతాలు కూడా అంతే. నేను 2 ఉదాహరణలు చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంలో కూడా చెప్తాను. స్త్రీ పురుషులు మా మత సిద్ధాంతాల ప్రకారం సమానం కాదు. మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు. స్త్రీలు బిడ్డల్ని కనడానికే పనికొస్తారు అని అబూబకర్ ముసలియార్ అనే ఒక సంఘం అధ్యక్షుడు ఆ మధ్యన ప్రకటనిస్తే అన్ని పేపర్లోనూ వచ్చింది అది. అంటే ఆ మతం కొన్న మానసిక వైశాల్యం ఏమిటి? మనమేమని చెప్తున్నారు? మాతృదేవో భవ, తల్లే మొదటి దేవతరా నాన్న. తల్లి నీకు జన్మనిస్తూ తన జన్మని పడంగా పెట్టింది. కాన్పు కష్టమైతే మహిళలు పోతారు కూడా. పాత రోజుల్లో లేవవి. కాన్పు కష్టమై బిడ్డని ప్రసవించి తల్లి మృతి అంటే అది తెలిసినా కూడా బిడ్డని కనడానికి, తల్లి గర్భవతి అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయిందంటే ఏంటి అసలు అది? ఆ త్యాగమూర్తికి తిరిగి ఏమి ఇవ్వగలం? అలాగే నాన్న పితృదేవో భవ, నాన్న మొత్తం జీవితాంతం సంపాదించిందంతా తెలివితేటలతో, రకరకాల తెలివితేటలతో సంపాదించిందంతా నిన్ను పెద్దవాడిని చేయడానికే ఉపయోగించాడు. తిరిగి ఏమి ఇస్తున్నారా వీళ్ళకి? జస్ట్ లైక్ దట్. అట్లా జంతువులాగా బతికేస్తావా? తిరిగి ఏమి ఇవ్వమా? ఏమిచ్చినా తీసుకోరు. అయినా ఏమి ఇవ్వాలి
అంటే త్రూ యువర్ వర్క్స్, త్రూ యువర్ అచీవ్మెంట్స్ యూ అంటే హ్యావ్ టు గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్. ఫస్ట్ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. Hmm. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం Hmm. ఎక్స్పీరియన్స్ అని. ఆయుష్మాన్ భవ. ఖచ్చితంగా చాలా సర్వం సంతోషం. శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు, Hmm. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ధన్యవాదాలు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.